హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఆర్ బకాయిల లిస్టు, అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకు జమ అయ్యేటువంటి డిఏ బకాయిల లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది. ఏ బకాయిలు జమ అవుతాయి, అసలు ఇప్పటి వరకు ఉద్యోగ పెన్షన్లకు ఎంత బకాయిలు ఉన్నాయనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 7/2018 డిఏ అయితే జీతంలో కలిసిందండి. 30 నెలల అరియర్స్ మాత్రం 2 ఏళ్ళ నుంచి గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయి. ఇంకా 1/2019 డిఏ కూడా జీతంలో కలిసింది. ఇవి కూడా 30 నెలల అరియర్స్ 2 ఏళ్ళ నుంచి గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. ఇక 7/2019 డిఏ పిఆర్సీలో కలిసి జీతంతో కలిసిపోయింది. ఇవి కూడా 30 నెలల అరియర్స్ పిఆర్సీ అరియర్స్తో కలిసి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయండి. ఇక 1/2020 పిఆర్సీలో కూడా డిఏ అయితే కలవటం జరిగింది, జీతంతో కలిసి పోయింది. 18 నెలల అరియర్స్ అయితే కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల అరియర్స్ పిఆర్సీ అరియర్స్తో కలిసి రిటైర్మెంట్ నాటికి అయితే వాయిదా పడ్డాయి. ఇక 7/2020 పిఆర్సీలో కూడా కలిసి డిఏ అయితే జీతంతో కలిసిపోయింది. ఇవి కూడా 12 నెలల అరియర్స్ కోవిడ్ పేరుతో మాఫీ చేశారండి. 6 నెలల అరియర్స్ పిఆర్సీ అరియర్స్తో కలిపి ఇవి కూడా రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. 1/2021 పిఆర్సీలో కూడా డిఏ అయితే కలిసిపోయి జీతంతో కలిసిపోయింది. 6 నెలల అరియర్స్ కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. మొత్తానికైతే 6 నెలల అరియర్స్ పిఆర్సీ అరియర్స్తో కలిపి అవి కూడా రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. ఇక 7/2021 పిఆర్సీలో కలిసి డిఏ అయితే ఇది కూడా జీతంతో కలిసిపోయింది. 6 నెలల అరియర్స్ పిఆర్సీ అరియర్స్తో కలిపి ఇవి కూడా రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. ఇక 1/2022 డిఏ విడుదల చేశారు, కానీ అరియర్స్ ఊసేలేదు ఎక్కడ కూడా. 7/2022 డిఏ కూడా విడుదల చేయాలి. 1/2023 డిఏ కూడా విడుదల చేయాల్సి ఉంది. 6/2023 కూడా డిఏ అయితే ఈ యొక్క జూన్ నుంచి అయితే రావటం జరుగుతుంది. ఇక 60 నెలల అరియర్స్ గ్రీన్ ఛానల్లో 2 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాయి. 54 నెలల అరియర్స్ పిఆర్సీలో కలిపి రిటైర్మెంట్ నాటికి వాయిదా పడ్డాయి. ఇక 36 నెలల అరియర్స్ కోవిడ్ ఖాతాలో పడిపోయాయి. మరో 36 నెలల అరియర్స్ 18 నెలలు ఇప్పుడు జీవో ద్వారా గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి. ఇంకో 18 నెలల కూడా ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది. మొత్తానికి ఇంత మేర బకాయిలు అంటే సీనియర్ ఉద్యోగుల నుంచి జూనియర్ ఉద్యోగులకి చాలా వరకు కూడా 2 లక్షల నుంచి 4 లక్షల పై మాట రావాల్సి అయితే ఉందండి. ఇప్పుడు మొత్తానికి ప్రభుత్వం అయితే ఏవి విడుదల చేస్తున్న విషయానికి వచ్చినట్లయితే డిఏ అరియర్స్ ఓపీఎస్ వారికి పిఎఫ్లో అడ్జస్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఇక పిఆర్సీ డిఏ 2022లో ఇచ్చిన డిఆర్ బకాయిలు 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం బిల్స్ అయితే తయారు చేసి పెట్టిందండి. అవి దశల వారీగా జూన్ 2024 లోపు జమ చేస్తుంది. ఇక డిఏ అరియర్స్ 1,100 కోట్ల రూపాయలు పెన్షనర్లకి, సిపిఎస్ ఉద్యోగులకి 900 కోట్ల రూపాయలను జూన్ లోపు అయితే ఇవి 2 మాత్రమే జమ చేస్తామని అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.